ఆయన కొంచెం కదిపితే కళాత్మకమైన చిత్రాలు సాక్షాత్కరిస్తాయి. అది పేపరు, రికార్డ్ షీట్ మీదో కాదు, చింతగింజలు మొదలుకొని వెంట్రుకల దాకా అపురూప చిత్రాలు సృష్టిస్తాడు. ఎన్నో రికార్డులు బ్రేక్ చేశాడు, ఎన్నో అవార్డులు అందుకున్నాడు. మైక్రో పెయింటింగ్ లో గిన్నిస్ బుక్ లో స్థానం సంపాదించేందుకు అహర్నిశలు శ్రమిస్తున్న నెల్లూరు జిల్లా ఆర్టిస్ట్ షేక్ అమీర్ పై స్పెషల్ స్టోరీ. ఇక్కడ బిజీగా బొమ్మలు వేస్తున్న వ్యక్తి పేరు అమీర్. నెల్లూరు జిల్లా చేజర్ల మండలం చిత్తలూరు గ్రామవాసి. అమీర్ తండ్రి కమ్మరి పని చేస్తారు. అమీర్ కు చిత్రకళపై చిన్నప్పటి నుంచే ఇంట్రెస్ట్ ఉంది. పని కోసం తండ్రి తెచ్చే బొగ్గు ముక్కలపై బొమ్మలు గీస్తుండేవాడు. చివరికి డ్రాయింగ్ హయ్యర్ గ్రేడ్ పాస్ అయ్యారు. డ్రాయింగ్ టీచర్ జాబ్ దొరక్కపోవడంతో కమర్షియల్ ఆర్టిస్ట్ గా అమీర్ అవతారమెత్తాడు. డ్రాయింగ్ లో కొత్తగా ఏదో సాధించాలనుకున్న అమీర్ మైక్రో పెయింటింగ్ పై దృష్టి పెట్టాడు. ముందుగా చింతగింజలపై బొమ్మలు వేయడం మొదలుపెట్టిన ఆయన అనతి కాలంలోనే సూక్ష్మ బొమ్మలు గీయడంలో పట్టు సాధించాడు. రాష్ట్ర జాతీయ స్థాయిలో ఎన్నో అవార్డులు సొంతం చేసుకున్నాడు. అమీర్ చిత్రకళ ఇంతటితో ఆగిపోలేదు. పోస్ట్ కార్డుపై ఒకవైపు ఓ చిత్రకారుడు 250 చిత్రాలు చిత్రించాడని వార్తలు పత్రికల్లో చూశాడు. అదే పోస్ట్ కార్డుపై 377 చిత్రాలు చిత్రించి తన నైపుణ్యాన్ని చాటుకున్నాడు ఈ సూక్ష్మ కళాకారుడు. అలాగే ధాన్యపు గింజపై గాంధీ, నెహ్రూ, ఇందిరాగాంధీ, జొన్న గింజపై మదర్ తెరీసా, రాగి గింజపై ఇండియా మ్యాప్ చిత్రీకరించి ఆశ్చర్యంలో ముంచెత్తాడు. అంతేకాకుండా తల వెంట్రుకపై భారతదేశం గీసి విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. మైక్రో పెయింటింగ్ లో సత్తా చాటుకున్న ఈ చిత్రకారుడు మైక్రో మినియేచర్ చిత్రంలో అమీబా మొదలుకొని మానవుడు, రాకెట్ యుగం వరకు అభివృద్ధి చెందిన విధానాన్ని 512 బొమ్మలతో 16 సెంటీమీటర్ల సైజులో చిత్రీకరించాడు. 2010 గ్లోబల్ వరల్డ్ బుక్ రికార్డులో పేరును సంపాదించాడు. నాదంటే ఒక ప్రత్యేక స్థాయిలో ఉండాలనే విషయంతో నేను మైక్రో టిప్ పెయింటింగ్ అనే ఒక ప్రక్రియలో నేను కొన్ని పెయింటింగ్స్ స్టార్ట్ చేశాను. మొట్టమొదట 2010లో మహావృక్షం అనే పెయింటింగ్. ఈ పెయింటింగ్లో హ్యూమన్ బీయింగ్ డెవలప్మెంట్స్ మీద అమీబా టు ఇప్పుడు రాకెట్ యుగం వరకు మానవుని ఆవిర్భావం ఏ విధంగా జరిగింది, డెవలప్మెంట్స్ ఏ విధంగా ఉన్నాయనే పిక్చర్స్ని 15 సెంటీమీటర్లు ఇంటూ 16 సెంటీమీటర్లు ఉండే ఒక వైట్ పేపర్ మీద ఒక చెట్టు షేప్లో మహావృక్షం అనే పేరుతో పెయింటింగ్ చేశాను. దానికి మొట్టమొదటిసారిగా గ్లోబల్ వరల్డ్ రికార్డ్స్, తర్వాత పాండిచేరి సీఎం చేతుల మీదుగా అసిస్ట్ వరల్డ్ రికార్డ్ తీసుకున్నాను. గిన్నీస్ బుక్ పై కన్నేసిన అమీర్ మన దేశపు 63వ రిపబ్లిక్ డే సందర్భంగా స్వాతంత్ర్యం కోసం ప్రాణాలు అర్పించిన 63 మంది స్వతంత్ర సమరయోధుల బొమ్మలను 63 చింతగింజలపై చిత్రీకరించాడు. 7 గంటల్లో ఈ చిత్రాలు వేసి రికార్డు సృష్టించేందుకు రెడీ అయ్యాడు. అమీర్ చిత్రాలపై పెయింటింగ్స్ ప్రేమికులు ప్రశంసలు కురిపిస్తున్నారు. అమీర్ జాన్ గారి యొక్క ఆర్ట్స్ చూసి మేము చాలా ఇన్స్పైర్ అయ్యాం. మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం కూడా. ఈ మధ్య ఆయన చాలా ప్రైజులు తెచ్చుకున్నారు, అవార్డ్స్, రివార్డ్స్, సో మెనీ. గిన్నిస్ వరల్డ్ రికార్డ్ లో ఎక్కేసి మన కంట్రీకి మొత్తానికి మంచి పేరు తెచ్చి గొప్ప ఆర్టిస్ట్ కావాలని మా అందరి కోరిక. 66వ స్వతంత్ర దినోత్సవం పురస్కరించుకొని ఇటీవల స్వతంత్ర సంగ్రామం చిత్రాలను అమీర్ వేశాడు. కేరళ వాసి 2.5 సెంటీమీటర్ల ప్రకృతి అందాల చిత్రీకరణను 1 సెంటీమీటర్లో వేసి రికార్డు సృష్టించాడు. అలాగే 1.2 సెంటీమీటర్లలో జలియన్ వాలాబాగ్, 1.5 సెంటీమీటర్ల సైజులో గాంధీజీ దండియాత్ర చిత్రాలను గీశాడు. ఒక్కొక్కటి 10 నిమిషాల్లో చిత్రీకరించి ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటు దక్కించుకున్నాడు. ఇప్పుడు మా ఊరి దేవుళ్ళు